Hi, dear all viewers. Welcome to VBR History Real Estate. This is your Vijay Bhaskar Reddy from Hyderabad. సో హైదరాబాద్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పారామీటర్ లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది మొత్తం రియల్ ఎస్టేట్ ఈజ్ కొలాప్స్. ఇంకా దానికి గల కారణాలు అందరికి తెలిసిందే. ఓవర్ ఇన్వెంటరీ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో చాలా ఎక్కువగా ఇన్వెంటరీ ఉండడము. దాంట్లో నిజాలేంటి వాస్తవాలు ఏంటి, లెట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్. అండ్ థర్డ్ పారామీటర్ హైడ్రా ఎఫెక్ట్ తోటి ఇంకా బాగా ఇంపాక్ట్ అయిన రియల్ ఎస్టేట్, అది ఫ్యూచర్ లో మనకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది అన్నది ఒక పారామీటర్. ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ప్రైజెస్ కూడా విపరీతంగా పెరిగి ఉండడం కూడా ఇంకొక కారణం. ఇవన్నిటికీ మించి ఈ హైడ్రా కారణంగా లేకపోతే గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యక్షమైన ఎలాంటి ప్రణాళిక అన్నది క్లియర్ గా విజిబిలిటీలో లేకపోవడంతో క్లయింట్స్ ఆర్ ఇన్వెస్టర్స్ మైండ్ లో ఒక రకమైన ఆందోళన, మరో రకమైన అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం అన్నది ఇది మనం ఫ్రీక్వెంట్ గా వింటున్నాం. సో వాట్ ఈస్ యాక్చువల్ దిస్ బ్యాక్గ్రౌండ్ అంటే రియల్ ఎస్టేట్ ఇంకా పరిస్థితి ఇంతేనా, ఎప్పుడు బాగుపడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. దేర్ ఆర్ 10 కీ ఫ్యాక్టర్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో దట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్. అంటే ఈ 10 ఫ్యాక్టర్స్ కనుక అర్థం అవుతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది కూడా క్లియర్ పిక్చర్ వస్తుంది. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద డిస్కషన్, in today's situation, who are the investors అని చూస్తే the majority is the youngsters అంటే I'm talking about the middle age group of around 40 years age. అంటే వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి చూసిన స్పీడ్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ లో, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్. కాబట్టి ఆ స్పీడ్ కనిపించట్లేదు కాబట్టి ఆబ్వియస్ గా రియల్ ఎస్టేట్ మార్కెట్ అన్నది పడిపోయినట్టు, డల్ గా అసలు ప్రైజెస్ లేవు అన్న ఒక పారామీటర్ కనిపించడం సర్వసాధారణం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఇన్వెస్టర్ టు అండర్స్టాండ్ రియల్ ఎస్టేట్ ద ఫైనల్ గోల్ ఈజ్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు షార్ట్ టర్మ్ లో వచ్చే రిటర్న్స్ అవి పర్మనెంట్ కాదు. ఆ తర్వాత ఒక కుదుపు, ఆ మార్కెట్ లో కుదుపు కూడా ఉంటుంది. దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ పారామీటర్, ద ఎకనామిక్ స్టడీస్ కనుక చూస్తే ఇండియాలో ఉన్న రియల్ ఎస్టేట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇన్ అవర్ జీడిపి ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 7.5 to 8% యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీడిపి లెక్కలు 2024-2025 లో కనుక తీసుకొని చూస్తే మీరు, పోతే ఇది వికసిత్ భారత్ అన్న ప్రోగ్రామ్ అందరికి తెలుసు, విచ్ ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డ్రైవింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కావచ్చు, వికసిత భారత్ అంటే గ్లోబల్ స్టాండర్డ్ లో ఇండియాని తీసుకువెళ్ళి నెంబర్ 1 పొజిషన్ కు లేకపోతే టాప్ 5 పొజిషన్ లో ఉండే విధంగా ప్రయత్నం చేసే ఎకానమీ డ్రైవ్ అన్నది జరుగుతుంది. ఇందులో భాగంగా 2047 వరకు ఒక అంచనా ఏంటంటే సుమారుగా ఈ రియల్ ఎస్టేట్ యొక్క కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈస్ అప్రాక్సిమేట్లీ 18%. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎకనామిక్ ఫోరమ్స్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇవి. సో దిస్ ఇస్ ద క్యాల్కులేషన్, అంటే ఇండస్ట్రీ వైజ్ క్యాల్కులేషన్ జరుగుతూ ఉంటుంది కదా అది. బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద 10 కీ ఫ్యాక్టర్స్, వన్ మోర్ థింగ్. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న పాపులేషన్ లో కనుక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 20 ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 50% ఉన్నారు. సో దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే యంగ్ ఇండియా అనడం అదే కారణం. అంటే వీళ్ళు ఇప్పుడు 20 ఏజ్ ఉన్నారంటే ఇంకో 20 ఇయర్స్ వరకు వీళ్ళు కంటిన్యూస్ గా ఎర్నింగ్స్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్సిస్టెంట్ గా ఆబ్వియస్లీ దీస్ పీపుల్ ఈస్ రిక్వైర్డ్ ద రెసిడెన్షియల్ పర్పసెస్. సో సిన్స్ దీస్ పీపుల్ ఈ 20 ఏజెస్ లో ఉన్న వాళ్ళంతా కష్టపడి చదవడం, కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకోవడం, ఆ ఎర్నింగ్స్ మళ్ళీ సేవింగ్స్ లో రూపంలోకి తీసుకొచ్చి హౌసెస్ అన్నది కంటిన్యూస్ గా పర్చేస్ జరుగుతుంది. సో అన్ని కొత్త ఫ్యామిలీస్ మనకు ఉన్నట్టే. అంటే ఎగ్జిస్టింగ్ మన పాపులేషన్ మీద ఇంకా 50% ఆఫ్ న్యూ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు evolve in this society. That we need to understand. Okay, this is the primary things that we need to understand before entering into the content, today's videos content అన్నమాట. అంటే ఇది అర్థం కాకుండా నేను ఏదైనా చెప్పింది వింటే మీకు ఏంటంటే, సిన్స్ ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, యూ విల్ బి అండర్ దట్ ఇంప్రెషన్ దట్ ఈజ్ ఎ ప్రో రియల్ ఎస్టేట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దీస్ కీ ఫీచర్స్, కీ ఫ్యాక్ట్స్ అనమాట. So what are these 10 advantages, unique advantages of Hyderabad and Hyderabad surrounding లో ఉన్న మార్కెట్ కు సంబంధించిన అంశాలు. నెంబర్ 1, జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్. ఇది అందరికి తెలిసిన విషయం. జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ లో there are 3 factors what we calculate. One is temperature, second parameter is land strength అంటే మన సాయిల్ స్ట్రెంగ్త్, అండ్ థర్డ్ పారామీటర్ ఇస్ ల్యాండ్ పొజిషన్. అంటే మన ఐ కెన్ సే మన సీ లెవెల్ కన్నా మనం 550 meters హై పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఫ్లడ్స్ ఇట్లాంటి థ్రెట్ అన్నది లేదు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ లో ఇది మంచి అనుకూలంగా ఉండే స్పేస్. కాకపోతే టెంపరేచర్ బ్యాలెన్స్ అన్నది కంపారేటివ్లీ అదర్ ప్లేసెస్ తో చూస్తే, సిన్స్ మనకు హ్యావింగ్ ద ప్లెంటీ ఆఫ్ ల్యాండ్, దాంట్లో మనకి దీన్ని ఈజీగా మేనేజ్ చేసే అవకాశం ఉంది.
థర్డ్ పారామీటర్ వచ్చేసి మనకు సాయిల్ కనుక చూస్తే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాయిల్, అంటే మనకు హైదరాబాద్ లో ఎర్త్ క్వేక్స్ అన్న థ్రెట్ ఆల్మోస్ట్ ఆల్ లేదనే చెప్పొచ్చు. దీనికి రీజన్ ఏంటిదంటే ద మిక్స్ ఆఫ్ అవర్ ల్యాండ్ ఈజ్ విత్ సాలిడ్ రాక్ సిస్టమ్, అంటే రాళ్లతోటి మనకు ఈ శాండ్ రాళ్ళు రెండు కలిపి ఉంటాయి. ఈ రాక్ యొక్క బ్యూటీ ఏంటంటే దీనికి 2500 లక్షల సంవత్సరాల యొక్క హిస్టారిక్ రికార్డు ఉందన్నమాట. అంటే ఈ రాక్స్ ఫామ్ అయ్యి అంత స్ట్రెంత్ తోటి ఉన్న కేటగిరీలోకి ఉన్న స్టోన్స్ అనమాట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, మీరు వికీపీడియా జియోగ్రాఫికల్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ లో కనుక మీరు వికీపీడియాకి పోయి చూస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందుతుంది మీకు. ఓకే ఫ్రెండ్, సో దిస్ ఇస్ అ జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ విచ్ ఇస్ అ యూనిక్ వెన్ వీ కంపేర్ విత్ ద అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. ఇక రెండో పారామీటర్ ల్యాండ్ అవైలబిలిటీ. గవర్నమెంట్ ఇది కావచ్చు, ప్రైవేట్ ది కావచ్చు, మనకు ఎక్స్టెన్సివ్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండడం హైదరాబాద్ యొక్క అదృష్టం. అయితే మిగతా సిటీస్ తోటి కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై కానీ బాంబే కానీ తీసుకుంటే దే హ్యావ్ హాఫ్ సైడ్ అంతా సీ షోర్ ఉంటుంది, మరో హాఫ్ సైడ్ మాత్రం ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ డెవలప్మెంట్ అన్నది సీ షోర్ కు ఈక్వల్ గా చాలా లెంతీగా డెవలప్ అయింది కాబట్టి ఇట్ హాజ్ ఆల్రెడీ, అంటే ఇంకా దాని పరిధి దాటిపోయిన అంశంగా చూడొచ్చు మనం. ఇకపోతే ఢిల్లీ దాని టెరిటరీని ఇంకా ఎక్స్పాండ్ చేసే అవకాశం లేదు. ఇంకా బెంగళూరు లాంటి సిటీ ఏంటంటే అంటే విపరీతమైన, అంటే చాలా ఫాస్ట్ గా ఈ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ యొక్క హబ్స్ అక్కడ ఫామ్ అయ్యాయి కాబట్టి ఎర్లీ 2000s లో బిఫోర్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ క్రౌడ్ అన్నది అక్కడ ఆల్రెడీ యాడ్ ఆన్ అయింది. అంటే అంతమంది మైగ్రేట్ అవడం తోటి ప్లానింగ్ అన్నది ఒక ప్రాపర్ స్ట్రక్చర్ తోటి చేసుకోలేకపోయారు. దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు మనం బెంగళూరు అంటే ఎర్లియర్ వి యూస్ టు సీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్, అంటే మనకు ఒక గ్రీన్ సిటీ లాగా పిలువబడుతున్న బెంగళూరులో ఈరోజు విపరీతమైన టెంపరేచర్స్, విపరీతమైన పొల్యూషన్ అన్నది రికార్డ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద అదర్ సిటీ. మరి హైదరాబాద్ కున్న యూనిక్నెస్ ఏంటి అంటే ఈ ల్యాండ్ అవైలబిలిటీ 4 కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్, అంటే మనకు అన్ని వైపులా ల్యాండ్ ఉండడం ఇది మనకు కలిసి వచ్చే అంశం. ఫ్యూచర్ లో ఇది ఎలా మనకు ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ప్రైవేట్ పీపుల్ కావచ్చు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. ద థర్డ్ పారామీటర్ ఐ వుడ్ లైక్ టు ప్లే ఎ స్మాల్ వీడియో ఫర్ యూ ఆల్ పీపుల్. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఆయన మాటల్లో హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి ఆయన ఒపీనియన్ అన్నది రీసెంట్ పాస్ జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇవ్వడం జరిగింది. ఇది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ టువర్డ్స్ హైదరాబాద్ కావచ్చు, టువర్డ్స్ తెలంగాణ ఎలా ఉండబోతుంది అన్నదానికి ఇది నిదర్శనం. तेलंगाना के 5-7 शहरों को मोस्ट मॉडर्न डेवलप करने की दिशा में जाना चाहिए. हैदराबाद को तो ग्लोबल सिटी के रूप में डेवलप करना चाहिए, क्योंकि हैदराबाद का ग्लोबल वैल्यू है. हैदराबाद कोई एक राजधानी ऐसा नहीं है, भारत का एक शहर ऐसा नहीं है, उसकी अलग अहमियत है. खेलकूद में हैदराबाद कितना बड़ा कर रहा है जी, यानी इसलिए मैं मानता हूं कि बहुत कुछ वहां हम कर सकते हैं. Hope you might have heard these words purely from the mouth of our Prime Minister. అంటే ఇంత ఫోకస్ ఉన్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా డెవలప్మెంట్స్ పారామీటర్ ఏ ప్రపోజల్ పోయినా కానీ ఇఫ్ ఇట్ ఈస్ అ వయబుల్, అంటే ఇంకా దానికన్నా బెటరా లేకపోతే వీళ్ళు ఇచ్చే ప్రపోజల్స్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రపోజల్ వయబుల్ ఉందా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ లో జరుగుతున్న డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్ తగిన విధంగా ప్రతి ఒక్క ప్లానింగ్ డెవలప్మెంట్ అంటూ అవుతుంది. అలా ఆ ప్లానింగ్ డెవలప్మెంట్స్ ఏంటియో కూడా నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. సో దిస్ ఈస్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్, దిట్ ఈస్ అ థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పారామీటర్ వచ్చేసి ఈజీ అడాప్షన్ ఆఫ్ ద కల్చర్. అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ? మనకు హైదరాబాద్ లో కనుక మీరు అబ్జర్వ్ చూస్తే సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే హైదరాబాద్ ఇట్ ఈస్ అ రెప్లికా ఆఫ్ మినీ ఇండియా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మనకు భారతదేశంలో ఉండే అన్ని సాంప్రదాయాలు ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ లో చూడొచ్చు. అంటే ఎర్లీ ఇండిపెండెన్స్ టైంలో ఏం జరిగింది మనకు హైదరాబాద్ లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవడం కారణంగా అక్రాస్ ద నేషన్ నుంచి అన్ని కమ్యూనిటీలు, అన్ని స్టేట్స్ లో ఉన్న ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ అన్ని హైదరాబాద్ కు మైగ్రేట్ అవ్వడం జరిగింది ఆన్ ఎంప్లాయ్మెంట్ బేసిస్. దానికి ఫర్దర్ కంటిన్యూయేషన్ లో ఈవెన్ ద బిజినెస్ కమ్యూనిటీస్ ఆల్సో ట్రావెల్ టు దిస్ లొకేషన్. దట్ ఈస్ ద రీజన్ మీరు హైదరాబాద్ లో ప్రతి లొకేషన్ లో ప్రతి కమ్యూనిటీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బీచ్ సౌత్ ఇండియన్స్ కావచ్చు, బీచ్ నార్త్ ఇండియన్స్ కావచ్చు, వెస్టర్న్ పార్ట్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇలా మనకు ఫ్రీక్వెంట్ గా ఈ వ్యక్తులు బయట నుంచి వచ్చి ఇక్కడ మైగ్రేట్ అయ్యి సెటిల్ అయిన వెల్ సెటిల్డ్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ దట్ ఓవర్ నైట్ ఈ రోజు వచ్చి రేపు వెళ్ళే వాళ్ళు కాదు. 40 years 50 years నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళు కనిపిస్తారు. దట్ ఈస్ ద రీజన్ హైదరాబాద్ హెస్ యాక్సెప్టెడ్ ద కల్చర్ ఆఫ్ ఆల్ నేషన్ కల్చర్ ను ఈజీగా అడాప్ట్ చేసుకుంది. అట్ ద సేమ్ టైమ్ దీస్ పీపుల్ ఆల్సో అడాప్టెడ్ హైదరాబాద్ కల్చర్ వెరీ వెరీ ఈజీలీ.
దట్ ఈస్ ద రీజన్ దే లవ్ ద ఫుడ్ ఆఫ్ హైదరాబాద్, దే లవ్ ద ఫుడ్ ఆఫ్ తెలంగాణ ఆల్సో. ఇకపోతే దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పారామీటర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. అంటే ఇది ఎర్లీ ఇండిపెండెన్స్ లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి వచ్చిన వాళ్ళైతే ప్రజెంట్ పొజిషన్ లో లాస్ట్ 10 years నుంచి ఐటీ ఇండస్ట్రీ కారణంగా మనకు కంప్లీట్ గా మైగ్రేట్ అవుతున్న అంశం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద న్యూ జనరేషన్ అండ్ ఓల్డ్ జనరేషన్, బోత్ ద జనరేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది సిటీ. అండ్ ద పీపుల్, ఇప్పుడు కొత్తగా వచ్చిన పీపుల్ కానీ పాత వాళ్ళం కనుక మీరు ఒకసారి టచ్ చేసి చూస్తే దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేసెస్ బికాస్ దే ఆర్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ విత్ ఇన్ ద హైదరాబాద్. దిస్ ఇస్ ద ఫోర్త్ పారామీటర్. ఇంకా ఫిఫ్త్ అండ్ ఇంపార్టెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎస్, ప్రతి ఒక్క సిటీ గనక మీరు అబ్జర్వ్ చేసి చూస్తే సమ్మర్ అదర్ డిస్టర్బెన్సెస్ కామన్ గా ఉంటాయి, అండ్ కంపారేటివ్లీ అదర్ సిటీస్ తోటి చూస్తే ఇంకా హైదరాబాద్ సేఫ్టీ పారామీటర్ ఇంకెక్కువగా ఉండింది. 30-40 years బ్యాక్ లోకల్ ఇష్యూస్, లోకల్ సంబంధించిన ఒక కొన్ని కండిషన్స్ మనకి ఇక్కడ గొడవలకు కారణమయ్యాయి. వేరే గత 10-15 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ అండ్ ఈ ఫైనాన్షియల్ పారామీటర్స్ అన్ని అందరికి పాజిటివ్ గా అందడం మొదలు పెట్టాయో అప్పటి నుంచి ఈ గొడవలు ఇవి కంప్లీట్ గా అయిపోయాయి. మోరోవర్ పోలీస్ అంటే లా అండ్ ఆర్డర్ ను ఎవరైతే హానర్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్స్ మొత్తం ఫుల్లీ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ when we compare with the other cities. This is also one biggest reason people will love to stay in Hyderabad without any second thought. So these are the 5 points. And what is the 6th point అంటే infrastructural development parameter. అంటే హైదరాబాద్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనుక మీరు సడన్ గా మీరు అనుకుంటారు దేర్ ఇస్ ఎ బిగ్ రోడ్ కమింగ్ అప్ అంటే ఇవన్నీ అసలు ఎప్పుడు ఎట్లా ప్లాన్ చేశారు ఏంటి అన్నది చూస్తే 2008 కూడా మాస్టర్ ప్లాన్ అని అంటుంది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ కనుక మీరు స్టడీ చేసి చూస్తే మనకు హైదరాబాద్ లో అవన్నీ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. దాని ప్రకారమే ప్లానింగ్ అంటే 2008లో 324 లో వేయాల్సిన రోడ్డు గురించి 2025 లో కన్స్ట్రక్ట్ చేయాల్సిన కమర్షియల్ హబ్ గురించి అన్నది ప్లానింగ్ జరిగింది. బేసిక్ గా దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే 20 years అడ్వాన్స్డ్ ప్లానింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది ఎప్పటికీ ఈ సిటీకి. దిస్ ఇస్ ద వన్ థింగ్. అండ్ వై దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెరీ స్పెసిఫిక్ అంటే ఇక్కడ మనకు రోడ్స్, వీటితో పాటు రైల్వే కనెక్టివిటీ. అంటే రోడ్స్, రైల్వే కనెక్టివిటీ ఏం చేస్తుంది మనకు, ఇట్ ఈస్ అ టైమ్ సేవింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ట్రావెల్. అఫ్ కోర్స్ మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ లో స్టిల్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి కరెక్టెడ్. ఎందుకంటే మనకు ఆ ట్రాఫిక్ కంజెషన్ ఇదంతా ఇంకా డైలీ ఫేస్ చేస్తూ ఉంటాం. స్టిల్ వి ఫీల్ దట్ దీస్ రోడ్స్ ఆర్ నాట్ ఎనఫ్. దెర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఎందుకంటే మెట్రో ఎక్స్పాన్షన్ తో పాటు నెంబర్ ఆఫ్ మెట్రో ట్రైన్స్ కూడా అంటే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు బాగా వెతుకుతున్నారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, బట్ ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ బడ్జెటింగ్. ట్రై టు అండర్స్టాండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు అంటే అది మనకు యూసేజ్ లోకి రావడానికి కొంత టైం అన్నది ఖచ్చితంగా పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మెట్రో, ఈవెన్ ఎంఎంటీఎస్ అండ్ రెగ్యులర్ మనకు సౌతర్న్ రైల్వేస్ కాకుండా ఎంఎంటీఎస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాన్ని స్లోగా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అంటే అటు శంకర్పల్లి నుంచి ఇంకా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం, ఇటు షాద్ నగర్ వరకు, షాద్ నగర్ నుంచి అప్ టు బాలనగర్ వరకు కూడా రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దెన్ మనకి ఈస్టర్న్ పార్ట్ లో చూస్తే అప్ టు యాదగిరిగుట్ట వరకు ఆల్రెడీ రన్ అవుతుంది. ఇట్ మే ఎక్స్టెండ్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆల్ థింగ్స్ there is a big change which is going to come in railway. That is all bullet train I am talking about. Bullet train proposal అన్నది బాంబే టు హైదరాబాద్ కనెక్టివిటీ తోటి ఉంది. యాక్చువల్లీ ఈ కారిడార్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అహ్మదాబాద్ టు బాంబే ఈజ్ అ వన్ లింక్, బాంబే టు హైదరాబాద్ ఈజ్ అ సెకండరీ లింక్, అండ్ హైదరాబాద్ టు బెంగళూరు ఈజ్ అ అనదర్ లింక్. అంటే వీటి యొక్క ట్రావెల్ టైం, బుల్లెట్ ట్రైన్ యొక్క ట్రావెల్ టైం ఈ సిటీస్ ను టచ్ చేయడానికి ఇట్స్ హార్డ్లీ 3 to 4 hours లో మనం రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డెవలప్మెంట్ యాక్టివిటీ. అంటే మన హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు తోడుగా ఇలాంటివి రావడం వల్ల మనకు ఫ్యూచర్ లో ఇంకా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇకపోతే ఎయిర్ కనెక్టివిటీ మనకు మనకు రోడ్ కనెక్టివిటీ మనం చూసాం, దెన్ రైల్వే కనెక్టివిటీ అండ్ ఎయిర్ కనెక్టివిటీ పారామీటర్ వచ్చేసరికి ఆల్రెడీ వీ హ్యావ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కనుక మనం ఒకసారి ఫిజికల్ గా ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే ఆ క్రౌడ్ ఆల్మోస్ట్ ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్ లో ఉన్నంత క్రౌడ్ ఉంటుంది. అంటే ట్రావెలర్స్ ఎంత పెరిగారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే నా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏవియేషన్ అకాడమీ వీళ్ళంతా ఇమీడియట్లీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ను కూడా రివైజ్ చేసే ప్రయత్నాలు స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ నియర్ బై టౌన్స్ లైక్ వరంగల్ సిటీలో కూడా ఎయిర్పోర్ట్ అన్నది మన ప్రపోజల్ లో మనం వింటున్నాం ఈ మధ్య. సో దట్ ఆల్సో గోయింగ్ టు బి యాక్టివ్. అంటే మనకి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న 5-6 సిటీస్ లో ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్స్ అనేవి ఫ్యూచర్ లో డెవలప్ కాబోతున్నాయి. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఇస్ అనదర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక భాగంగా ఈ ట్రావెల్ కు మనకు సపోర్ట్ చేసేది. ఇక 7th పాయింట్, ఎస్ హైదరాబాద్ చుట్టూ ఇంత మహానగరంగా, విశ్వనగరంగా
మరి పెరగాలి అంటే ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎన్ని సంవత్సరాల ముందు అడ్వాన్స్ ఉండాలి అంటే దెర్ ఆర్ 5 to 6 టైప్ ఆఫ్ ప్లానింగ్ అథారిటీస్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. దట్ ఈస్ ఎంసీహెచ్ అనేవాళ్ళు ఒకప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దట్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాగా అది చేంజ్ అవ్వడం జరిగింది. జిహెచ్ఎంసి అండర్లో ఫస్ట్ 6 డివిజన్స్ గా డివైడ్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. ఫర్దర్ ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ టు అంటే మన ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగం మొత్తం అండర్ హుడా ప్లస్ సిడిఏ, దెర్ ఆర్ 3 అథారిటీస్ అనమాట. ఒకటి హడా అంటే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది. ఈ సిడిఏ అన్నది సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అన్నది గచ్చిబౌలి అండ్ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్న రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే అక్కడ ఫ్లైఓవర్స్ తీసుకోవచ్చు, అక్కడ ఏ ఏ జోన్ లో ఎలాంటి ఇండస్ట్రీ, లేకపోతే ఏ జోన్ లో ఎలాంటి కమర్షియల్ బిల్డింగ్, ఎంత లెవెల్లో పర్మిషన్, ఇవన్నీ సిడిఏ అథారిటీ విల్ టేక్ కేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్పిన విధంగా ఇన్సైడ్ ద ఔటర్ రింగ్ రోడ్ లోపల దర్ ఆర్ 13 డివిజన్స్ వర్ డివైడెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హుడా ప్లాన్ అనమాట. సో ఎప్పుడో 2008 ఇయర్లోనే ఈ హుడాకు సంబంధించిన ప్లానింగ్ లో ఉన్న స్ట్రక్చరే ఈ రోజు మనం హైదరాబాద్ లో చూస్తున్న బిగ్ సైజ్ ఆఫ్ రోడ్స్ అనమాట. దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆల్ థింగ్, ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వచ్చిందో దెన్ దే హ్యావ్ ఫార్ములేటెడ్ హెచ్ఎండిఏ 2031. అంటే ఆ ప్లానింగ్ లో 2008 ప్లానింగ్ లోనే ఓఆర్ఆర్ ను తీసుకురావాలన్న ప్రపోజల్, దాంతో పాటు హెచ్ఎండిఏ లాంచ్ కూడా అయింది. అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది 2031 మాస్టర్ ప్లాన్. మన హుడాలో కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 80% ఈజ్ ఎగ్జిక్యూషన్. హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఎగ్జిక్యూషన్ అయినట్టు మనకు ఈజీగా కనపడుతుంది. ఇకపోతే ఇప్పుడు మహానగరం విశ్వనగరంగా దీన్ని రూపుదిద్దాలన్న అవకాశం ఉంది కాబట్టి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఆఫ్ 2050 ఆల్సో గోయింగ్ టు రిలీజ్ విత్ ఇన్ నో టైం, ఒక 2 to 3 months లోనే రావచ్చు. అంటే ఈ మాస్టర్ ప్లాన్స్ కారణంగా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR దాని అవతల భాగంలో 5 kilometers వరకు ఈ 2050 మాస్టర్ ప్లాన్ రాబోతుంది. సో ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్ ఇవ్వాలి, ఎక్కడ ఏ అంటే ల్యాండ్ పార్సెల్స్ ని ఎట్లా డివైడ్ చేసి చూడాలి. దేర్ ఆర్ 12 types ఆఫ్ ల్యాండ్ పార్సెల్స్ ఆర్ అవైలబుల్. లైక్ అగ్రికల్చర్ కు యూటిలిటీ ఏది, పెరి అర్బన్ జోన్ ఏంటి, అండ్ ఆల్సో రెసిడెన్షియల్ జోన్ ఏంటి, కమర్షియల్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, పబ్లిక్ యూటిలిటీ జోన్ ఏంటి, ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ జోనింగ్ సిస్టమ్ అన్నది చేస్తారు. ఈ జోనింగ్ సిస్టమ్ లో గనక మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాపర్టీ ఈ జోనింగ్ సిస్టమ్ లో డిఫాల్ట్ వస్తే దెన్ యు ఆర్ ద లక్కీ పీపుల్. అంటే రెసిడెన్షియల్ జోన్స్, కమర్షియల్ జోన్స్ లో వస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ అంటే మనకు అగ్రికల్చర్ లాగా ఉండే ల్యాండ్ మొత్తం దాంట్లో ఆటోమేటిక్ గా కన్వర్షన్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ అడ్వాంటేజ్. సో మనకు అంటే హైదరాబాద్ సెంట్రల్ పాయింట్ నుంచి తీసుకుంటే సుమారుగా 65 kilometers పాటు ఈ హెచ్ఎండిఏ న్యూ మాస్టర్ ప్లాన్ అన్నది మనకు రాబోయే రోజుల్లో మనం వినబోతున్నాం. సో ఇట్ ఈస్ సింపుల్, వెరీ సింపుల్. ఈ మొత్తం జోను ఒక అర్బనైజేషన్, దీని తర్వాత రూరల్ అండ్ సెమీ అర్బన్ లాగా మనకు సిటీ డెవలప్ కాబోతుంది. మరి ఇంత వ్యాస్ట్ గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే మన ప్రజెంట్లీ ఉన్న కొన్ని ఛాలెంజెస్ కారణంగా, చిన్న చిన్న ఈకప్స్ అనొచ్చు, చిన్న చిన్న ఛాలెంజెస్ కారణంగా, చిన్న చిన్న హర్డిల్స్ కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టొచ్చా లేదా అన్నది ఈ పాయింట్స్ ద్వారా మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ రైట్ టైం ఆర్ లేకపోతే వెదర్ ఇట్ ఈస్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ టర్మ్ బేసిస్ లో ఫోకస్ చేసే వాళ్ళకి ఆల్వేస్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే 8th parameter ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే మనకు మరి హైదరాబాద్ లో జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే వస్తారా పబ్లిక్? కాదు, డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్. యాజ్ ఆఫ్ నౌ మనకు హైదరాబాద్ లో 1,35,00,000 పాపులేషన్ అన్నది అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ లో ఉన్న జనాభా. ఇది రాబోయే 2030లో సుమారుగా 1,55,00,000 నుంచి 1,60,00,000 వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది అన్నది ఒక క్యాలిక్యులేషన్ క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే more than 15 lakh ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రియల్లీ ఇట్ ఈస్ అంటే 1,75,00,000 వరకు కూడా పాపులేషన్ ఇక్కడ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. మరి 1,35,00,000 అంటే 1,35,00,000 నుంచి 1,50,00,000-1,60,00,000 వరకు కనుక జనాభా వస్తే హౌ మచ్ హౌసింగ్ ఈజ్ రిక్వైర్డ్? ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2030 అంటే అనదర్ 3 to 4 years ఓన్లీ. అఫ్ కోర్స్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వడం లేదు. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి శాలరీస్ అంటే అంత హై రైజ్ రావట్లేదు, శాలరీస్ లో ఇయర్ ఆన్ ఇయర్ రావాల్సిన ఇంక్రిమెంట్స్ లేవు. ఇవన్నీ కూడా మనం వింటున్నాం. డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ టుక్ సమ్ మెజర్స్ ఎస్పెషల్లీ ఫర్ ద ఎంప్లాయీస్ కి ఏంటంటే టాక్సేషన్ లో కొంచెం మనకు రిలీఫ్ ఇవ్వడము. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ గా ఈ కామెంట్ బాగా వినిపిస్తుంది, మనకు నేషన్ వైడ్ ఉన్న పెద్ద పెద్ద గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి కంపెనీస్, వాటికి కూడా మంచి ట్యాక్స్ రిబేట్ ఇస్తే దే హ్యావ్ నాట్ మేడ్ ఎనీ యూజ్ ఆఫ్ ఇట్. అంటే ఎంప్లాయ్మెంట్ ని ఇంక్రీజ్ చేయాల్సింది పోయి
మన సో మెనీ ఆఫ్ అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ని తీసుకురావాల్సింది పోయి జస్ట్ దే హ్యావ్ స్టార్టెడ్ సేవింగ్ దట్. గవర్నమెంట్ ఈస్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దట్. ఇక 9వ పారామీటర్ కనుక తీసుకుంటే లైఫ్ స్టైల్ ఆఫ్ హైదరాబాద్ లైఫ్ స్టైల్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫ్యాషన్ సంథింగ్ ఎల్స్ అండి. లైఫ్ స్టైల్ అంటే పీపుల్ ఎప్పుడైతే ఇక్కడికి మైగ్రేట్ అవుతారో, పీపుల్ ఎప్పుడైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవడం అవుతారో వాళ్ళకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే అమ్యూనిటీస్ అనొచ్చు. ఈ అమ్యూనిటీస్ అంటే ఎడ్యుకేషన్, దెన్ హాస్పిటల్స్, దీస్ టూ అండ్ ఎంటర్టైన్మెంట్ లైక్ టూరిజం కావచ్చు ఇన్సైడ్ ద హైదరాబాద్, అరౌండ్ హైదరాబాద్. ఈ మూడింటి మీద కూడా ఫోకస్ చాలా పెద్ద మొత్తంలో ఉంది. మీరు ఏ లొకేషన్లో చూసినా కానీ హైదరాబాద్లో ఆల్మోస్ట్ లో ఎండ్ బడ్జెట్లో ఉండే స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి, దెన్ ప్రీమియం బడ్జెట్లో ఉండే స్కూల్స్ కాలేజెస్, దెన్ మీడియం సెగ్మెంట్లో ఉండే స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి. అంటే స్కూలింగ్ కాలేజే కాకుండా వీ హ్యావ్ ఈవెన్ ఇంజనీరింగ్, లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మెడికల్ కాలేజెస్ ఆల్సో ఎక్స్పాండింగ్ లైక్ ఎనీథింగ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐఐటి ఈస్ వన్ అనదర్ థింగ్. ఫ్యూచర్లో ఇంకా సో మెనీ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మనకు ఉండడం జరిగింది ఇక్కడ. సో వీటన్నిటితో పాటు ఇంకా ఫ్యూచర్లో ఏదైతే టెక్నాలజీస్ వస్తున్నాయి అంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఫ్యూచర్లో అనుకునే ఈ 4th సిటీ ప్రపోజల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అన్నది పెద్ద మొత్తంలో జరుగుతుంది. కాబట్టి ప్లానింగ్ ఫ్యూచర్లో హైదరాబాద్ సరౌండింగ్లో వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఫర్ ద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్. ఈవెన్ ఐటీఐ అంటే చాలా మందికి ఈ రోజున్న కొత్త పాపులేషన్కు తెలియకపోవచ్చు. ఐటీఐ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్, దెన్ పాలిటెక్నిక్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. ఈ వీటిని ఆల్మోస్ట్ ఆల్ రివైజ్ చేసే పనిలో పడింది ప్రభుత్వ శాఖ. సో దిస్ ఈజ్ అబౌట్ ద లైఫ్ స్టైల్ అంటే ఎడ్యుకేషన్, దెన్ హాస్పిటల్. ఆల్రెడీ మనకు ఎంప్లాయ్మెంట్లో చూసుకున్నా లేకపోతే లైఫ్ స్టైల్లో చూసుకున్న హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మెడికల్ టూరిజం హబ్. ఇంటర్నేషనల్గా కూడా చాలా మంది పేషెంట్స్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలాంటిది మీరు అబ్జర్వ్ చేస్తే ద డెవలప్మెంట్ న్యూ హాస్పిటల్స్ కనుక చూస్తే వాటి స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ద వే ఫెసిలిటీస్ అవైలబిలిటీ, అఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి అది బాగా హై బర్డెన్ లాగా అనిపిస్తుంది. బట్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యూటిలైజింగ్, మేక్ యూజింగ్ those facilities because of high quality of treatment. Okay, so these are the few advantages for those people who are going to come to Hyderabad. And last but not the least, it is all about the affordability, so which is very important. Hyderabad real estate lo high price unnayi, baga prices ఎక్కువ అయ్యాయి, కానీ ఫ్యూచర్లో ఇది తగ్గుతున్న తర్వాత మనం కొనుక్కోవచ్చన్న ఇలాంటివి వినిపిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2.5 yearsలో there is no price rise in Hyderabad especially. ఈ అఫోర్డబిలిటీ పారామీటర్ తీసుకుంటే రెస్ట్ ఆఫ్ అంటే మనకు ఇండియాలో ఉన్న అదర్ సిటీస్ తోటి చూస్తే వన్స్ అగైన్ లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్లీ కమ్యూనికేట్, స్టిల్ వీఆర్ ఎకనామికలీ వయబుల్. అంటే మీరు గచ్చిబౌలి సరౌండింగ్ ఏరియాలో ఉన్న స్పేసెస్ వాటిని చూసి హై ప్రైజ్ అంటే దెన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ అండి. అది ఓన్లీ 20% ఆఫ్ సిటీ, మేబీ 15% ఆఫ్ ద సిటీ. రిమైనింగ్ 85% ఆఫ్ ద సిటీ ఈజ్ ఏ ఆప్షన్. ఎప్పుడైతే మనకు అంటే మరి హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ హబ్ అక్కడ ఉంది కదా, అంటే ఆబ్వియస్గా అక్కడే డిమాండ్ ఉంటుంది కాబట్టి అక్కడే ప్రైస్ రైజ్ కూడా ఎక్కువగా ఉంది. సో విచ్ ఈస్ జస్ట్ ఈ 20 yearsలో చూసిన ప్రైస్ రైజ్. బట్ దీనికి ప్యారలల్గా ఈ గ్రోత్ను చూస్తూనే మిగతా లొకేషన్స్ కూడా డెవలప్ అయ్యాయి. మిగతా లొకేషన్స్లో కూడా ఆ ప్రైస్ అన్నది యావరేజ్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో నౌ సిన్స్ ద అంటే లోకల్ కమ్యూట్ అవ్వడం కానీ మనకు రోడ్స్ ఇదంతా బాగా పెద్ద మొత్తం స్ట్రక్చర్ అవుతుంది కాబట్టి, ఈవెన్ మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి people can really plan their residences little away from the this particular CDA అని చెప్పాను కదా, ఎస్పెషల్లీ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీకి కాస్త దూరంలో కనుక మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ మనకి ఎకనామిక్గా వైబుల్ ఉన్న ప్రాపర్టీస్, ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్, మనకు ప్రైజెస్ రెడ్యూస్ కావు, ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. ఎందుకంటే ల్యాండ్ ప్రైజింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ అలాంటి ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే ఈరోజు యావరేజ్గా 4,800 రూపీస్ ఇస్ ద లోయెస్ట్ కాస్ట్ వాట్ బిల్డర్స్ ఆర్ సేయింగ్. అంతకన్నా తక్కువ అమ్మే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఇంకెప్పుడో పాతకాలంలో తీసుకున్న ల్యాండ్స్ లేకపోతే ఓన్ ల్యాండ్స్ ఉంటే చెప్పలేం కానీ, బట్ యావరేజ్గా న్యూ ట్రాన్సాక్షన్స్ ఏవైతే లాస్ట్ 2-3 yearsలో అయ్యాయి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రైజెస్ అనేవి తగ్గవు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఫర్దర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ నోట్ ఆన్ FSI అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఏదైతే మనం వింటామో, ఇక ఫర్దర్ హై రేజ్ అపార్ట్మెంట్స్ కు పర్మిషన్ రాకపోవచ్చు అనేది స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. అంటే గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఎలాగైతే పర్మిషన్స్ వచ్చాయి అలాంటి పర్మిషన్స్ రావు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న కన్స్ట్రక్టెడ్ లేకపోతే ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటికి ఆ డిమాండ్ కంటిన్యూ ఉంటుంది, ఇంకా ఫర్దర్ ఇంక్రీజ్ కూడా కావచ్చు. సో ఆ ఏరియాలో హై రేజెస్ కట్టే ఏరియాలో FSI రూల్ వస్తే అక్కడ ఆ ల్యాండ్ వర్సెస్ ఆ పర్టికులర్ అన్ని ఫ్లోర్ రైజెస్ అంటే మనకు 40, 50, 60 ఫ్లోర్ రైజ్ లో
పాసిబిలిటీ కాదు కాబట్టి కన్స్ట్రక్షన్ అక్కడ నుంచి కూడా ఆటోమేటిక్గా సిటీ అనేది బైఫర్కేట్ అవ్వడం జరుగుతుంది. దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ప్యారలల్ గా సరౌండింగ్ ఏరియాస్ లో కూడా ప్రైజింగ్ పెరుగుతుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు యూ. Anyhow friends, these 10 key factors, if you really like, please share this video. ఎందుకంటే people are panic who are invested in Hyderabad and Hyderabad surrounding. చాలా panic లో ఉన్నారు. No need to worry. There are a lot of things are going to come for Hyderabad. No one can stop the growth of Hyderabad. This is what my communication to everyone. Thanks a lot for watching this video. Have a nice time and don't forget to subscribe and share once again.